బాగా వినండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, సమాధానం, ఏమంటే ఆశ, నిగ్రహం. ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదని పౌలు గారు చెప్పినారు. మరి యేసయ్య ఏం చెప్పినాడు అంటే, నేను నిజమైన ద్రాక్షవరని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించేవారు మరి ఎక్కువగా ఫలిస్తారన్నారు. ఫలింపు గురించి చెప్పాడు ఆయన కూడా. ఫలాలు అనగా ఫలింపు అనగా రెండు ఒకటే. యేసుక్రీస్తులో నువ్వు ఉంటూ వెదుగుతూ ఉండాలి. అయితే వీటిలో ఆశ నిగ్రహము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆశ నిగ్రహం అంటే గ్రీకు భాషలో వెగెగ్రోట్యా, కోరికలను ఆశలను అదుపులో ఉంచుకోవటం. ఆశ నిగ్రహం అంటే కోరికలను ఆశలను అదుపులో పెట్టుకోవాలి. నీ శరీరం కోరిందల్లా నువ్వు చేయాలనుకుంటే మాత్రం పాపంలో పడిపోతావు, నష్టంలో పడిపోతావు. సోదరా, ఆశలో నిగ్రహం ఉండాలి. ప్రతిదీ మనం ఆశించకూడదు. దీనివల్ల ప్రమాదం ఉందంటే దూరం పెట్టండి, మీ జీవితం బాగుంటుంది. గలతీ